ఏంటి అలా గుమ్మటల్లా ఊగుతావేంటి? చిన్నపిల్లలు ఎదురుగా పెట్టుకొని బిట్టునెక్కించాలి నువ్వులే. అంతేలే, పిల్ల ముందు తల్లి కనిపించదులే. అమ్మా రా, ఉయ్యాల ఎక్కుదురా. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కే ఉయ్యాల. ఏ బిట్టు, గుండాలా ఊగుతావేంట? ఇక్కడి నుంచి వెళ్ళి నేను మా అమ్మని ఎక్కించాలి. తల్లి వచ్చిందని పిల్లని నెట్టేశాడా? చూసామమ్మా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏముందమ్మా, మొదటిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బెంబేలు ఎత్తిపోతాం. రెండోసారి ప్రాబ్లం వచ్చినాక అర్థమవుద్ది మొదటి ప్రాబ్లం చాలా చిన్నదని. అంటే నా ప్రాబ్లం నువ్వు కాదా నాని? ఏం అర్థం చేసుకున్నావమ్మా? ఎక్కడికి పోతాయి బుద్ధులు? అత్తా కోడళ్ళు అమ్మ కూతుర్లా మాట్లాడుకుంటున్నారంటే ఏదో వినాల్సిందే. మావే నీ మధ్య ఎన్నిసార్లు పిలిచినా పలకట్ల, వినిపించుకోవట్లేదు అసలు. మీ అబ్బాయికి కూడా అంతే అత్తయ్య, ఎన్నిసార్లు పిలిచినా వినపడదే. ఎప్పుడు ఫోన్ చూసుకుంటే చెవుని ఇలా జాడిస్తా ఉండేసరికి ఆ చెవు కాస్త జారిపోయినట్టుంది. వీళ్ళు కావాలనే మన మాట వింటల్లా. ఇంకో మాట, ఈ మగవాళ్ళందరికీ వాళ్ళ వైఫులు పిలిచింది మాత్రమే వినపడదు. అర్థమవుతుందా అత్తయ్య ఏం చెబుతున్నానో? నాన్నగారు, మన మీద వాళ్ళు కంప్లైంట్ చెప్పుకుంటున్నారు. నేను చెప్పింది వినపడి నవ్వుకుంటున్నారా, వినపడకుండా నవ్వుకుంటున్నారా? మా పెళ్ళై 47 సంవత్సరాలు అయింది. మా పెళ్ళి 18 ఏళ్ళు అయింది. అలవాటు పడతావు నెమ్మదిగా. వినపడ్డా వినపడినట్లుగా కూల్గా ఉండు. నీకు అర్థమయ్యి అర్థం కానట్టుంది. ఉల్లిపాయలు తీసుకురమ్మన్నా, తీసుకొచ్చావా? లేదు, వెళ్తున్నా. అర్థమైంది. మా అత్త ముఖం ఏంటి అలా మతాబులా వెలిగిపోతుంది? బాబోయ్, నా గురించి ఏమైనా చెబుతుందా? బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మా అత్త నా గురించి ఏం చెబుతుందా అనే ఈ పెయిన్ ఉంటుంది చూశారు, దీన్ని తట్టుకోలేం. ఇలాంటి పెయిన్ మా అత్తకు కూడా ఇస్తే పోలా. ఒకసారి ట్రై చేద్దాం. నేను పడే ఈ పెయిన్ని మధ్యలో ట్రాఫిక్ జామ్ లేకుండా స్ట్రైట్గా మా అత్త మనసులోకి వెళ్ళి గుచ్చుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మా అత్తకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఏంటి నా కోళ్ళు ఏదో చెప్తుంది? నా గురించే అనుకుంటా. ఖచ్చితంగా నా వంట బాగోద్దని చెప్పుంటది. కోడళ్ళందరూ ఒకే చోట గుమికూడారంటే గ్యారంటీగా అత్తల గురించి చాడీలు చెప్పుకుంటానికే. జాను, ఇటు. నా నెయిల్స్ ఏంటో పొట్టిగున్నట్టున్నాయి జాను. నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకుందాం అనుకుంటున్నా. అయితే చేయించుకో. అంటే పొరపాటు నీ కూరగాయలు కట్ చేసేటప్పుడు కూరల్లో పడిపోయి అనుకో, తినేసేవనుకో అరగదు కదా. చేయించుకోబాక. అంటే పొట్టిగున్నాయి జాను, బాగోలేదని. చేయించుకో. కాదులే, పొరపాటును చేయించుకున్నా ఒక నెయిల్ ఇరిగింది అనుకో, మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకోటి అటాచ్ చేయించుకోవాలి. వద్దులే, చేయించుకోబాక. అంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి చేయించుకున్నాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం తర్వాత చేయించుకోకుండా మామూలు కనిపించింది అనుకో, ఏళ్ళు ఏమనుకుంటారో ఏంటో. చేయించుకోబాక. అంటే నీకు యాక్చువల్గా లాంగ్ నెయిల్స్ అంటే ఇష్టం కదా. చేయించుకో. అయితే పొరపాటున దేనికనేసి గీరుకున్నాను అనుకో, నెయిలు విరిగిపోద్ది, ఆ వస్తువు పాడైపోద్ది. చేయించుకోబాక. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చేయించుకోవద్దని చెప్తున్నావు కదా. నాకు తెలుసు నీకు ఇష్టం లేదు నేను చేయించుకోవటం కదా. నేను ఏదైనా కొత్తగా ట్రై చేస్తానంటే నీ కళ్ళు కుట్టేస్తాను. నేను ఎలాగైనా నెయిల్ ఎక్స్టెన్షన్ చేయించుకొస్తాను. అడుగుతారు, మళ్ళీ ఆడిపోసుకుంటారు. మీరు మారరు.